నమస్కారం. ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. నీళ్ల పేరుతో అప్పులు. కాళేశ్వరం పేరుతో 97,448 కోట్ల రుణం. కాళేశ్వరం మిషన్ భగీరథ పేరుతో అప్పులు తెచ్చిన అప్పులల్లో అడ్డగోలుగా ఖర్చులు. ఆదాయ వనరులు చూపి మోసగించారు. ఆర్బీఐ కాగ్ నివేదికలే సాక్ష్యం. కేసీఆర్ గుప్పెట్లో నీటిపారుదల శాఖ. అసెంబ్లీలో చర్చలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు. అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదని హెచ్చరిక. 10 ఏళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టాం. శ్వేతపత్రం ఎవరినో కించపరచడానికో అవమానించడానికో పెట్టలేదు. తమ ప్రభుత్వం వైట్ పేపర్ను విడుదల చేయడంలో ఎలాంటి రాజకీయ కోణం లేదు. తప్పును తప్పుగా చెప్పకపోతే మనం కూడా తప్పులో భాగస్వామ్యం అయినట్లే. నిజాలను ప్రజలకు వివరించేందుకే ఈ శ్వేతపత్రం విడుదల చేశాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బడ్జెట్కు వాస్తవ వ్యయానికి మధ్య 20% అంతరం. 34% పెరిగిన రుణ మళ్లింపుల భారం. రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35% వ్యయం. అప్పట్లో ఖజానాలో 100 రోజులకు సరిపడా సొమ్ము. ప్రస్తుతం రోజు ఖర్చులకు ఆర్బీఐపై ఆధారపడాల్సి వస్తోంది. 42 పేజీల శ్వేతపత్రాన్ని విడుదల చేసిన డిప్యూటీ సీఎం. పలువురు మృతికి సభ సంతాపం తెలిపిన శాసనసభ. ప్రభుత్వ నోటుపై ప్రిపేర్కు టైం కావాలని విపక్షాలు. తప్పుల తడకగా శ్వేతపత్రం. వాస్తవాల వక్రీకరణ కోణమే కనిపిస్తోంది. ప్రత్యర్థులపై ఇది రాజకీయ దాడి. ప్రజలు ప్రగతి అనే కోణం శ్వేతపత్రంలో లేదు. గత ప్రభుత్వాన్ని బదనాం చేసే ధోరణి. శ్వేతపత్రంపై మండిపడ్డ హరీష్ రావు. ఎఫ్ఆర్బిఎం రుణాలు 3,89,673. ఎస్పీవీల రుణ బకాయిలు 95,462 కోట్లు. హామీ లేని రుణాలు 59,414 కోట్లు. చెల్లించే ఎస్పీవీల రుణాలు 1,85,029 కోట్లు. 10 ఏళ్లలో 10 రెట్లు. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ 2023లో అప్పుల్లోకి. అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం. మొత్తం రుణాలు 6,71,757 కోట్లు. 2014లో 72,658 కోట్ల అప్పు. యుద్ధాన్ని త్వరగా ముగించాలి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ప్రధాని మోదీ సూచన. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధంపై ప్రధాని వ్యాఖ్యలు. కేంద్రం ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతోంది. సస్పెన్షన్ వేటుపై విపక్ష ఎంపీల నిరసన. ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తున్నారు. ఎంపీల సస్పెన్షన్పై సోనియా మండిపాటు. భారత్ జోడో యాత్ర 2వ దశకు ప్రణాళిక. తూర్పు పశ్చిమ భారత్ ప్రాంతాల వైపుగా యాత్ర. ప్రణాళికకు సిద్ధం చేస్తున్న కాంగ్రెస్. కరోనా కలవరం. పలు దేశాలలో మళ్లీ కొత్త వేరియంట్ గుబులు. భారీగా కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదు. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలకు అలర్ట్. దేశవ్యాప్తంగా 21 కొత్త కేసులు. తెలంగాణలో 4 కేసులు నమోదు. పట్టు చీరలు చూసి మురిసిపోయిన ముర్ము. చేనేత స్టాళ్లు, మగ్గాలు సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తయారీ విక్రయాలపై ఆయా సంఘాలతో ముఖాముఖి. ఫ్యాషన్ డిజైనర్ రంగంలో పోచంపల్లి చేనేత రంగం అద్భుతం. చేనేత కార్మికులతో మాట్లాడిన రాష్ట్రపతి. పట్టుచీరల అమ్మకాలకు ప్రచారం కల్పించండి. పోచంపల్లి పట్టుచీరలకు బ్రాండ్ కల్పించాలని విజ్ఞప్తి. సీఎం గారు తబ్లికీ జమాత్కు నిధులిస్తారా? హెచ్చరించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. రాష్ట్ర అధికార ప్రతినిధి రచనారెడ్డి. ఉగ్రవాదాన్ని, బలవంతపు మత మార్పిళ్లను చేస్తున్న సంస్థ అని మీకు తెలియదా? దేశంలో కరోనా వ్యాప్తికి ఈ సంస్థే కారణమని మర్చిపోయారా? తుగడే గ్యాంగుతో తెలంగాణకు ప్రమాదమని తెలియదా?